ఉన్నటువంటి తండ్రి నీ స్తుతులు, పరిశుద్ధ మా పరలోక దైవమా నీ స్తుతులు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ పాసానికి మందని తోడుకుని వచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభు నీ స్వరమును ప్రభు నీ ప్రజలకు వినిపించండి. నీ వాక్యం నేర్చుకుంటుండగా పవిత్రాలు మీరు కృప చూపించండి. ఆల్పై నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరిచి నీ నామం మహిమ తెచ్చుకోమని సమస్య సమర్పిస్తూ ఏ సమర్పోస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన పిల్లారా, ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని వందనాలు చెల్లిస్తుంటున్నాను. గాదు యొక్క 3వ కుమారుడైనటువంటి ప్రియులారా శుని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. శుని అనగా ప్రియమైన బిడ్లారా మరి విశ్రాంతి లేక నెమ్మది అన్నటువంటి అర్థం ఇస్తూ ఉంది. అయితే ఈ విశ్రాంతి పొందిన ప్రజలు, ఈ నెమ్మది పొందిన ప్రజలు ప్రియులారా మరి ముఖ్యంగా ప్రియులారా ఇతరులకు కూడా మనము నెమ్మది పరచవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా దేవుని సేవకులైనటువంటి వారు, వాళ్ళకి ఎల్డర్ అయిన వారు, డీకేస్ అనబడిన వారు, పరిచయం చేస్తున్న వారు ప్రియులారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి మనం పాత నిబంధన గ్రంథాన్ని మనం చదివినప్పుడు ప్రియులారా చూడండి, అందరూ కూడా సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనము 13:30 చదువుదాం. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన వాక్య భాగమే, అంశంలో వచ్చింది కాబట్టి ప్రియులారా ఒకసారి దాన్ని కూడా చూసుకొని మనం ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. సంఖ్యాకాండము 13:30 కాలేబు మోషే ఎదుట జనుల నెమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీద పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీనీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఇక్కడ ఈ విషయం మనందరికి కూడా బాగా తెలిసిన విషయమే ప్రియమైన బిల్లారా. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలే జరిగిన ఒక సంఘటన మనం చూస్తున్నాం. మోషే ఏం చేశాడంటే వారు స్వాధీనపరుచుకొనబోయేటువంటి దేశాన్ని వేగు చూచుట కొరకు ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేశారు. 12 గోత్రాల ప్రజల నుండి 12 గురిని ఏం చేశాడు ఏర్పాటు చేసి, మీరు వెళ్ళి కానాను అనగా పాలు తేనె ప్రవహించే పాలస్తీనా దేశాన్ని, ఏ దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశాన్ని మీరు వెళ్ళి వేగు చూసి రండి. యాక్చువల్గా వేగు చూడటం అనేది దేవుని ఉద్దేశం ఏమాత్రం కాదండి. అర్థమైందా? ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనము సర్వశక్తిగా దేవుని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. మన జీవితంలో విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధ గ్రంథం రాయబడినటువంటి మాట ఏంటంటే, చూచి నమ్మిన వాని కంటే చూడకు నమ్మిన వాడు ధన్యుడు. అర్థమైందండి? వీళ్ళందరూ కూడా విశ్వాసముతో అబ్రహాముకు చేసిన వాగ్దానము ప్రకారము నమ్మి విశ్వసించి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ మధ్యలో వారికి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఒకసారి మేము ఏం చేయాలి? ఆ దేశాన్ని చూసొస్తే బాగుండు. కావాలంటే ఇక రాయబడిన మాట ఏంటంటే చూడండి, ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉందండి ఆ విషయము. ద్వితీయోపదేశకాండం 1:22 వచనం. అప్పుడు మీరందరూ కావాలంటే 21 నుంచి చదువుదాం.
ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశము నీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్టు దాన్ని స్వాధీనపరచుకొనుము, భయపడకము అధైర్యపడకము అని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులో మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియో మనము చేరవలసిన పురమును గూర్చియో మనకు వర్తమానం చెప్పుదురంటేనే. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క మనిషి చొప్పున 12 మనుషులను 12 మనుషులను పిలిచి తిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎస్కోలు లోయకు వచ్చి దాని వేగు చూసి ఆ దేశముకు దేశ ఫలములను చేత పట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుని యెహోవా మనకిచ్చుచున్న దేశమును మంచిదని మనకు తెలియచెప్పిరి. అయితే మీరు వినలక మీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారము సనుకొనుచు యెహోవా మన యందు పగబట్టినందున మనం సంహరించినట్లు అమోరీయుల చేతికి మనను అప్పగించుటకు ఐగుప్తులో నుండి మనను రప్పించి ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చదివిన చూడండి, ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా ప్రయాణం చేయాలి. దేవుడు కూడా ఏమన్నాడంటే నువ్వు భయపడొద్దు, ఈ దేశాన్ని మీకు ఇస్తాను అని మోషేకి సెలవిచ్చినట్టుగా అక్కడ చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఏమన్నారంటే మేము వెళ్ళి ఒకసారి ఏం చేయాలి, వేగు చూడాలి, వేగు చూడని మనుషులు పంపించమని ప్రియం ద్వారా మోషేతో వచ్చి ఏం చేస్తున్నారు, ప్రియం ద్వారా పలుకుతున్నప్పుడు మోషే వారి మాట కాదంలో ఏం చేశాడండి, వేగులు వారిని పంపించాడు. వారు వెళ్ళి ప్రియం ద్వారా దేశమంతా చూసి తిరిగి వచ్చి చెప్పిన మాట మనం చూస్తున్నాం. ప్రియమైన పిల్లలు, చాలా సార్లు మనం కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మీద నమ్మకం పెట్టుకోము. అర్థమైందండి? పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎన్నో వాగ్దానాలు ఇవ్వబడింది. అలాగే కొత్త నిబంధన సంఘానికి ప్రత్యేకించి అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడింది. ఆ వాగ్దానం ఏంటిదంటే ప్రియులారా, నిత్య జీవమును గురించిన వాగ్దానము, పరలోకమును గురించిన వాగ్దానము, నూతన యెరూషలేమును గురించిన వాగ్దానము, కొత్త ఆకాశము కొత్త భూమిని గురించిన వాగ్దానము, ఇవన్నీ కూడా మనకి ఏం చేశారు, వాగ్దానం చేయబడింది. అవి నెరవేర్చబడబోతుంది. అర్థమైందా? ఏదో మనము ఈ లోకంలో జనవరి 1కి వాగ్దానం తీసుకున్న వాగ్దానాలు కావండి. దానికంటే ముఖ్యమైనది ప్రియులారా, వాగ్దానం దేవుని సంఘానికి ఇవ్వబడింది. అదే నిత్య జీవమును గురించిన వాగ్దానం. మనము కావాలంటే మనము ఆ యోహాను సువార్త 14 చూసినప్పుడు ప్రభు ఒక మాట తన శిష్యులకు చెప్పాడు, ఇదిగో నేను స్థలము సిద్ధపాటు చేయడానికి వెళుతున్నాను. అర్థమైందా? నేను వెళ్ళి సిద్ధపాటు చేసిన తర్వాత మీరు నాతో కూడా ఉండటం కొరకు ఏం చేస్తాను, మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్తానని ప్రభు చెప్పాడు. ఈ వాగ్దానం నమ్మకం పెట్టి ఏం చేయండి, కలవరపడకుండా ధైర్యంగా ఉండండి, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దని ప్రభు ధైర్యం చెప్పి వెళ్ళాడు. ప్రేమ ఇలాగ కొత్త నిబంధన సంఘానికి మనకేముంది, వాగ్దానాలు ఉన్నాయి. అర్థమైందండి? ఈ వాగ్దానం త్వరలో మనము జీవితం నెరవేర్చబడబోతుంది. లేకపోతే ఆ వాగ్దాన త్వరలో ఏం కాబోతున్నాం, శోధించుకోబోతున్నాం. ఈ శోధించుకోపోయే లోపల మనకేంటిదంటే ప్రియులారా, రకరకాల ఆశలు, రకరకాల కోరికలు, అర్థమైందా, రకరకాల ఇచ్చలు ఎన్నెన్నో ఉంటాయి. అర్థమైందండి? ఎన్నెన్నో ఉంటాయి. ఆ ప్రకారం జీవించటం వలన మనం ఏమవుతామంటే అనేక సార్లు భయము, కలవరము లోనైపోతూ ఉంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు మోషేతో దేవుడు అన్నమాట ఏంటంటే మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి, చదవండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయంలో దేవుడు అన్నాడు ఏమని, చూడండి 20వ వచనంలో 1:20లో, అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్యంలో వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను,
నీ పితరుడు దేవుని యెహోవా నీతో సెలవిచ్చినట్టు దాన్ని స్వాధీనపరచుకొనుము, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. దేవుడు చెప్పాడు, భయపడొద్దు, జడేకము, నిత్యంగా ఏం చేస్తాను, నేను ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి నేను సహాయం చేయబోతున్నాను అని ప్రభు ఏం చేసిన వారికి చెప్పాడండి. చెప్పినా కూడా ఈ ప్రజలు ఏం చేయట్లేదు, మోషే చెప్పిన మాట నమ్మటం లేదు. దీని అనేక మంది కూడా దైవ సేవకులు, అపోస్తులు, బోధకులు ఎంత బోధించినా కూడా ఆ బోధకు వారు ఏం చేయట్లేదు, చెవి ఒకట్లేదు, నమ్మకం పెట్టట్లేదు. అంతే. ఎన్నో విషయాలు, ఎన్నో సత్యాలు వారికి ఉపదేశం చేసినప్పటికీ కూడా దాని మీద ఏం చేయట్లేదు, నమ్మకం పెట్టకుండా ఇంకా వారికి ఏంటంటే ఏంటో లోపల వారు ఏదో చూడాలి, ఇంకా ఏదో అద్భుత కార్యం చూడాలి, ఇంకా ఏదో చూడాలి, ఏదో ఏదో వినాలి, ఏదో చూడాలి, చూస్తే కానీ మేము నమ్మమన్నట్టుగా ద్వారా ఇంకా వాళ్ళ అవిశ్వాసం కలుగుతూ ఉండే. ఇంకా ఏదో కార్యం జరగాలి, ఇప్పుడు ఏదో అద్భుతం జరగాలి, ఆశ్చర్యకార్యం జరగాలి అన్నటువంటి ఒక ఆశతో వారు జీవిస్తున్నారు. అలా జరగకపోయేటప్పటికీ అవిశ్వాసులై సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు మోషే వీరి మాట విని ఏం చేశాడంటే వేగులు వారిని పంపించాడు. ఇలాగైనా వారి విశ్వాసం ధైర్యం పడతారేమో, కొంతమంది ఇలాగైనా చేస్తే ఏమవుతుంది, వారి మీద దేవుని మీద ఏమవుతుంది, నమ్మకం వస్తుందేమో, ధైర్యం వస్తుందేమో అని చెప్పి ఏం చేశాడు, 12 మందిని ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క వ్యక్తిని ఏం చేసి కలిపి పంపించాడు. వీరు వెళ్ళి ఆ 40 దినాలు కూడా తిరిగి వచ్చారండి. తిరిగి వచ్చి వచ్చేప్పటికీ ప్రియులారా వారికి ఏం చెప్పారు వచ్చి చూడండి, చదివినట్లయితే 13లో ప్రియమైన 26 నుంచి చదువుదాం. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్య మందలి కాదేశులు ఉన్న మోషే అహరోన్ల యొద్దకు ఇజ్రాయెల్ సర్వ సమాజం వద్దకు వచ్చిరి. వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశము వెళితిమి, అది పాలు తేనెలో ప్రవహించు దేశమే, దాని పనులు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములో ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు ఆయన అనాగరికులను చూచితిమి. అమాలేకీలో దక్షిణ దేశమందు నివసించుతున్నారు. ఇత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశం నివసించుచున్నారు. కనానీయులు సముద్రపు నొద్దను యోర్దాను నదీ ప్రాంతం నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు, మోషేలు జనుల ఎదుట నెమ్మలి పరిచి, మనం నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలదనెను. ఇక్కడ ఈ వచ్చినటువంటి 12 మందిలో 10 మంది ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు, పనులు మంచి, దేశం మంచిగుంది, పనులు మంచిగుంది. అయితే అక్కడ నివసించే ప్రజలు మాత్రము చాలా భయంకరంగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు, శక్తిమంతులుగా ఉన్నారు. వారి ముందు ఎలా ఉన్నామేమో, మిడతల్లాగా ఉన్నాము, అయ్యో మనం అక్కడికి వెళ్ళలేము అన్నటువంటి రీతిగా భీతి పుట్టించే మాట, భయము పుట్టించే మాట, అవిశ్వాసము కలగజేసే మాటలు చెబుతూ ఉన్నారండి. అలాగే ఈ దినములలో అనేక మంది ప్రియమైన బిళ్ళారా ఈ యొక్క చెడ్డ సమాచారం, దీనికి ఏమని పేరు పెట్టబడి, చెడ్డ సమాచారం అని పేరు పెట్టబడింది. చెడ్డ సమాచారం చెప్పేవారు చాలా మంది ఉన్నారండి. ఏంటి చెడ్డ సమాచారము? పరలోకం చాలా మంచిది, అర్థమవుతుందండి. పరలోకం చాలా మంచిది, అక్కడ సంతోషం, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏది లేదు, మంచిదే. కానీ మనము అంత పరిశుద్ధంగా జీవించలేము. మనము ఈ లోకములో ఇవన్నీ మేము జయించలేము. ఈ లోకములో మనం అలాగ జీవించలేము.
ఈ లోకములో అన్ని ఈ సౌకర్యాలు లేకుండా బ్రతకలేమో. అర్థమైంది? లేకుంటే ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి, లోకముతో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి మనము? శరీరాన్ని సంతోష పెట్టాలి, మనుషులను సంతోష పెట్టాలి, లోకాన్ని సంతోష పెట్టాలి, ఇవన్నీ సంతోష పెట్టాలి. కాబట్టి మనము ఇవన్నీ వదిలికొని మనం అక్కడికి వెళ్ళలేము అన్న రీతిగా ఎంతో మంది ప్రియమైన ప్రియులారా మనుషులను, జనులను ఏం చేస్తున్నారంటే భయం పెట్టిస్తూ ఉన్నారు, నిరాశపరుస్తూ ఉన్నారు. మన వల్ల కాదండి అలా ఉండటము, మన వల్ల కాదు ఆ రీతిగా ఉండటము. అది వదులుకోలేము, ఇది వదులుకోలేము, వాళ్ళలాగా మనం ఉండలేము, వీళ్ళలాగా మనం ఉండలేము అని ఇలా రకరకాలుగా చెడ్డ సమాచారాన్ని చెప్పేటువంటి వారు ఉన్నారు. కొత్త నిబంధన ప్రకారం చూసేటట్లయితే మరొక ఉపదేశాన్ని బోధించేవారు ఉన్నారండి. అర్థమైందండి? మరొక సువార్తను ప్రకటించేటువంటి వారు. లేకుంటే ఇంకొంచెం మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసము ఏదో రకంగా భయపెట్టించేటువంటి వారు. విశ్వాసం ఏం చేస్తారు? భయపెట్టించేటువంటి వారు, కలవరపరిచేటువంటి వారు, తొందర పెట్టేటువంటి వారు. దేని ద్వారా? వారి యొక్క ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా. ఇంకొక రకంగా చూడాలంటే ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క సొంత దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా లేనిపోని కథలు చెప్పి, లేనిపోని కల్పన కథలు చెప్పి ప్రజలను భయపెట్టేవారు చాలా మంది ఉంటూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. ఇవన్నీ కూడా ఈ చెడ్డ సమాచారం కిందకే వస్తుంది. అయితే ఇందులో ఒక ఇద్దరు మాత్రం ఉన్నారు ప్రజలు నెమ్మది పరిచేటువంటి వారు. వాళ్ళే ఎవరంటే యెహోషువ, కాలేబులు. అర్థమైంది? ఎవరండి? యెహోషువ, కాలేబులు. యెహోషువ అంటే రక్షకుడు, యెహోవాయే రక్షకుడు అని అర్థం. కాలేబు అంటే ద్వారా యాక్చువల్ కుక్క అని అర్థం. కుక్క విశ్వాసానికి సాదృశ్యముగా ఉంది. అర్థమైందండి? విశ్వాసము తో కూడిన జీవితము అంటే సింపుల్గా అవన్నీ ఎందుకని అయితే ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాల్సిందంటే యెహోషువ, కాలేబులు మాత్రము ఏం చెప్తున్నారంటే మనము నిశ్చయముగా వెళ్ళుదము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనులను ఏం చేశారు? నెమ్మది పరిచి. ఏం చేశారంట? నెమ్మది పరుస్తున్నారంట. ఇలాంటి వారు దేవుని సంఘములో అవసరం. అర్థమైందండి? నువ్వు ఒక విషయం నిన్ను చూచి రమ్మన్నప్పుడు, ఒక విషయం నీకు ఆజ్ఞాపించినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు, ఒక చోటికి నిన్ను పంపించినప్పుడు విశ్వాసము దృష్టితో చూచి, విశ్వాసం దృష్టితో వచ్చి ఏం చేయాలి? సాక్ష్యం చెప్పేవాడికి ఉండాలి. అర్థమవుతుంది? సాక్ష్యం చెప్పేవాడికి ఉండాలి. ప్రజలు నెమ్మది పరిచేవాడుగా ఉండాలి. ఒక విశ్వాసి లేకపోతే ఒక సేవకుడు కావచ్చు, ఒక ఎల్డర్ కావచ్చు, ఎవరైనా సరే ఇతరులను ఏం చేయాలి? మనము ప్రజలను నెమ్మది పరిచేవారుగా ఉండాలి, కలవరపరిచేవారుగా ఉండకూడదండి. అప్పుడప్పుడు సంఘంలో కలవరం రేపుతా ఉంటారు కొంతమంది. సంఘంలో ఏమవుతారు? కలవరం రేపుతా ఉంటారు. వారికి సరిగా చూడరు. వాళ్ళ దృష్టి అంతా ఎలా ఉంటుంది? అవిశ్వాసం దృష్టి. ఇక్కడ 10 మంది సమాచారము అవిశ్వాసంతో కూడి ఉన్నది. తర్వాత ప్రజలను ఏం చేస్తున్నారు? కలవర పెట్టేదిగా ఉంది. అలాగే సంఘంలో కూడా, ఇక్కడ సమాజంలో, ఇద్దరు క్రైస్తవ లోకంలో కూడా అనేక మంది ఏం చేస్తున్నారు? చెడ్డ సమాచారం చెప్పి ప్రజలను కలవరపరిచేవారుగా ఉన్నారు, ప్రజలను భయపెట్టేవారుగా ఉన్నారు, ప్రజలు పరలోక రాజ్యానికి వెళ్లకుండా విశ్వాసములో బలహీనపరిచేవారుగా ఉన్నారు. ఉదాహరణకి ఎవరన్నా ఇదన్నా చాలా చోట్ల జరిగే సంఘటన, మన దగ్గర కాదు కానీ ఇది అనేక మంది చోట్ల జరిగే సంఘటన. ఒక విశ్వాసి చాలా కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఉన్నాడు అనుకోండి.
శోధనలు ఉన్నాయి, భయంకర పరిస్థితి కలుగుతూ ఉన్నాడు అంటే వారి దగ్గరికి మేము సేవకులము, పాస్టర్లము అని ప్రియమైన బిల్లారా వెళ్ళి ఏం చేస్తారంటే ప్రార్థన చేసి ఏం చెప్తారంటే, అమ్మో మీ ఇంట్లో పెద్ద దెయ్యం ఉందనో, లేకుంటే మీకు ఎవరో చేతబడి చేశారనో, మీకు ఏదో అది చేశారని ఇది చేశారనో చెప్పేవాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? అంతెందుకు, మన శాంతినగర్ ఒక సంఘటన జరిగింది. ఒక విశ్వాసి కుటుంబం, వాళ్ళ కూతురు అల్లుడు ఎక్కడికో మేడ్చల్ ఎక్కడో చర్చికి వెళ్తారు. ఎందుకో వీళ్ళు కూడా అక్కడికి ఎందుకో ఒకసారి వెళ్తే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏం చెప్పారంటమ్మో, మీ ఇంట్లో ఏదో దెయ్యం ఉంది, లేకపోతే ఏదో శక్తి ఉంది, మీరు మా దగ్గరికి రండి, మేము దాన్ని ఏం చేస్తాం, వెళ్ళగొడతామని చెప్పి ఆ రీతిగా ఏం చేస్తారు, వారిని మోసగించడం జరిగింది. వారు అలాగే మోసపోయి ఇప్పుడు వారు అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నామంటే ప్రియులారా, యేసు క్రీస్తు రక్తము ద్వారా ఒక వ్యక్తి విమోచింపబడిన తర్వాత వాడికి, లోకానికి, సాతానికి ఏం కాదు, సంబంధము లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొంది బ్యాప్టిజం పొందాడో ఆ వ్యక్తి పూర్తిగా దేవుని ఆధీనములో ఉంటున్నాడు. అర్థమైందండి? దేవుని ఆధీనంలో ఉంటున్నాడు. అలా దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా కూడా, ఏ శోధన వచ్చినా కూడా దేవుని అనుమతితోనే వస్తుంది. అందుకనే రక్షణ పొందిన ఒక విశ్వాసి ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రభు మీద నమ్మకం ఉంచి, ప్రభు దగ్గర ఏం ప్రార్థన చేసి ప్రభు వైపు ఎదురు చూస్తాడు. ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తాడు తప్ప అటు ఇటు వెళ్ళడు, అక్కడికి వెళ్ళడండి. అర్థమైందండి? కారణం ఏంటంటే నన్ను రక్షించేవాడు యేసయ్యా, నన్ను శత్రువు ఏమీ చేయలేడు అంటాడు. మన నమ్మకం, విశ్వాసం అతనికి ఉంటుంది. ఉదాహరణకి ఇదే ఇజ్రాయెల్ ప్రజలు ప్రియులారా, ఐగుప్తి ఫరో ఎక్కడి వరకు తరుముకొచ్చాడంటే ఎర్ర సముద్రం వరకు తరుముకుంటూ వచ్చాడు. అర్థమైందండి? ఎక్కడ తరుముకుంటూ వచ్చాడు? ఎర్ర సముద్రం వరకు తరుముకుంటూ వచ్చాడు. ఇజ్రాయెల్కు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో ఆ ఎర్ర సముద్రంలోనే ఫరో సైన్యం ఏమైపోయింది? నాశనం అయింది. దేవుడు చెప్పాడు వారితో, ఇక మీదట మీరు ఫరోను కానీ ఫరో సైన్యాన్ని మీరు వారి ఐగుప్తుల్ని చూడరు అన్నాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, కానాను చేరేంత వరకు అసలు ఎవరో ఆ ఫరో గురించి కానీ, ఆ ఫరో సైన్యం గురించి కానీ ఏమాత్రం మనకి కనబడదు. అప్పటి నుంచి కూడా ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు మాత్రమే ఉన్నాడు. మేఘం మాత్రమే ఉండి మేఘం నడిపిస్తుంది. అలాగనే రక్షణ పొందిన విశ్వాసిని ఎవరు నడిపిస్తున్నారంటే, మారు మనసు పొంది బ్యాగం పొందిన విశ్వాసిని ఎవరు నడిపిస్తారంటే దేవుడే నడిపిస్తున్నాడు. నిన్ను దేవుడే మనం నడిపిస్తున్నాడు. మనకు కేవలం దేవుడు చెప్పిన మాట విని దేవుడికి ఆత్మ ద్వారా మనకు బోధింపడుతున్న ఉపదేశం ఆలకించి ఆ ప్రకారం కొనసాగవలసిన వాడవై ఉన్నావు. ఆ మధ్యలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అనేక మంది చనిపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది దేవుని నమ్మకం పెట్టలేదు. ఏ దేవుడైతే వారిని విడిపించి తీసుకొచ్చాడో ఆ దేవుని మీద ఏమయ్యారు? విశ్వాసం కోల్పోయారు. అందుకనే వారు సంహరింపబడ్డారు. మరికొంతమంది వారు ఏం చేశారంటే ప్రియమైన బిడ్డలారా, వారికి దేవుడు ఇస్తున్న ఆహారం మీద తృప్తి పొందకుండా వారు ఏం చేశారు? ఐగుప్తులో దొరికింది ఇప్పుడు మాకు దొరకాలి అని ఆశపడ్డారు. ఐగుప్తులో తిన్నది మేము ఇప్పుడు తినాలని ఆశపడ్డారు. చాలా మంది రక్షణ పొందిన తర్వాత కూడా అన్యుడిగా ఉన్నప్పుడు ఏం తిన్నామో అదే ఇప్పుడు కూడా తినాలి, అప్పుడు ఏం తాగామో ఇప్పుడు కూడా తాగాలి, అప్పుడు ఎలా బ్రతికామో ఇప్పుడు కూడా బ్రతకాలి అని అనేక మంది కోరుకొని
దాని ప్రకారం జీవించడం బట్టి అనేక మంది ఏమవుతున్నారు సిద్ధనమో విశ్వాసం తొలగిపోతున్నారు. విశ్వాస విషయంలో ఏమైనా బలహీనంగా ఉన్నారు. విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. కొంతమంది విశ్వాసమే వారిలో లేదు. ఎంత చూసినా ఎప్పుడు తిండి గురించి, వస్త్రాల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచన తప్ప, ధన సంపాదన మీద తప్ప వేరే ఆలోచన చాలా మందికి ఉండట్లేదు విశ్వాసులు చెప్పబడుతున్న వారు. కాబట్టి ఇలాంటి వారు ఏమయ్యారు, మధ్యలో అయిపోయారు. వారు అతను చేసిన ఎవరు? దేవుడే వారి పనిష్మెంట్ ఇచ్చాడు. మనకు కావాలంటే 1 కొరింథీ 10వ అధ్యాయం అని చదివాం. 1 కొరింథీ 10వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ క్లియర్ గా రాయబడి ఉంది. అలాగే యూదా పత్రికలో రాయబడి ఉంది. ప్రియమైన పిల్లారా, ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా దేవుడు వారికి తోడుగునే నడిపిస్తూ ఉంటే, ఇలా అనేక మంది పాస్టర్ని బడినటువంటి వారు, అనేక సేవకులను బడిన వారు, మాకు దర్శన వరం ఉందండి, స్వస్థ వరం ఉందండి, ఆ వరం ఉందండి, ఈ వరం ఉందని అనేక మంది విశ్వాసుల గృహంలో వెళ్ళి ప్రార్థన చేసి, మీలో దెయ్యం ఉంది, మీలో మంత్రాలు ఉన్నాయి, అది ఉంది, శాపం ఉంది, మీ ఇంట్లో అది ఉంది, ఇది ఉందని అనేక రకాలుగా చెప్పి విశ్వాసులు కలవరపరిచి భయపెట్టించి, అర్థమైన వారి దగ్గర డబ్బులు కానుకలు దండుకోవడం కొరకు, ఎక్కడికి మేము అందరికంటే గొప్ప శక్తివంతులు మనం, మేము పవర్ఫుల్ పాస్టర్ మనం ప్రియరా వారికి తెలియపరచడానికి ఏం చేస్తారు? అనేక మందిని తప్పుడు సమాచారం, చెడ్డ సమాచారం ప్రకటిస్తున్న వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. అయితే ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబులు మాత్రం ఇద్దరు ఉన్నారు. ఎవరు? అసలు మంచి సమాచారం చెప్పేటువంటి వారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రియమైన బిల్లారా, కాలేబు మోషే ఎదుట దాన్ని నెమ్మలిపరిచి, మనం ఏం చేయాలి? నిత్యముగా వెళ్దాం. ఇవన్నీ ఏం చేస్తాయి? ఎప్పుడు మన మీద ఉన్న శాపం, పాపం అన్ని తొలగిపోయింది. మన దెయ్యాలు ఏం చేస్తాయి? భూతాలు ఏం చేస్తాయి? మాంత్రిక శక్తులు ఏం చేస్తాయి? అలాగే మనుషులు మాత్రం ఏం చేయగలరు? మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరండి. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలుని దేవుని అనుమతి లేకుండా ప్రియులారా ఒక వెంట్రుకను కూడా ముట్టుకోలేరు. అర్థమైందండి? దేవుని అనుమతి లేకుండా నేను ఎవరు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. పరిశుద్ధ గ్రంథంలో మనకి ప్రియులారా చెప్పబడే మాట ఏంటండి? ప్రియులారా, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవి. ఎవరు? నువ్వు నా సొత్తు అన్నాడు. ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఇంకొకటి, దేవుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. మనం అందరం ఏమి దేవుని ఆలయమే ఉన్నాము. దేవుడు మనలో ఉన్నప్పుడు మనల్ని ఎవడైనా ముట్టుకునేది? ఏ దెయ్యం మన దగ్గరికి వచ్చేది? ఏ మాంత్రికులు ఎందుకు ఎవరో వచ్చేది? ఏది మనమేమీ చెయ్యలేదు. ఇది మేము ప్రకటిస్తున్న బోధ అండి. ఇది కాలేబు యెహోషువలు ప్రకటించిన బోధ, ప్రజలు నెమ్మది పరిచే బోధ. అర్థమైందండి? దేవుడు నువ్వు ప్రార్థన చేసి ఆలకిస్తాడు. అలాగే ప్రతిదానికి పాస్టర్ దేవుని చేయకూడదు. ఈరోజు అనేక మందికి దేవుళ్ళు ఎవరంటే పాస్టర్లు అండి. జ్వరం వస్తే పాస్టర్ ప్రార్థన చేయాలి, దగ్గు వస్తే పాస్టర్ ప్రార్థన చేయాలి, ప్రతిదానికి పాస్టర్ ఉండాలి. నీ దేవుడు పాస్టర్ కాదు, నీ దేవుడు నీలో ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు కొత్త విశ్వాసంలో అన్ని జనులు అంటే వేరే విషయం. 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఇంకా ఏంది ఒకరి మీద ఆధారపడటమే. ఇది కాదండి. నేను బోధ ఏంటంటే, మాలో ఉన్న దేవుడు నీలో ఉన్నాడు. మాలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో కూడా ఉన్నాయి. చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే తట్టుకోలేం. ఇక్కడ అంటారు యోగశాలు, మనం ఏం చేద్దాం? ప్రియులారా, మనం వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందేని నిత్యముగా స్వాధీనపరచుకుంటుంది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఆజానుభావులైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా ఏం చేస్తాం? స్వాధీనపరచు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే మన ముందు నిలబడిని. అందుకే మనము జకర్యాలు చూస్తాం. ఓ గొప్ప పర్వతమా, ఒక పర్వతం అంటున్నాడు. యెహోషువ ఏమన్నాడు? ఒక గొప్ప పర్వతమా, నువ్వేం చేస్తావు? యెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వే పాటి దానవు, నువ్వు చదును భూమిగా మార్చబడేద్దావు. ఇది బలము చేత, శక్తి చేత అయ్యే కథని కాదు. ఎవరి ద్వారా? దేవుని ఆత్మ ద్వారా. ఆ ఆత్మ నీలో నివసిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా. ఆత్మ నీలో నివసిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా,
కాబట్టి ఈ విషయాలు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ఏం చేస్తారు కాలేబు యెహోషువలు ఏం చెప్తారంటే, మనము కాలేబు మోషే ఎదుట జనంలో నెమ్మది పరుస్తున్నారండి. ఈ దినము నెమ్మది పరిచేవారు కావాలి. అది మన సంఘంలో ఎవరు కావాలంటే నెమ్మది పరిచేవారు కావాలి. ప్రజలు నెమ్మది పరచాలి, కలవరపరిచేవారు కాదు. ప్రజలు భయపెట్టేవారు కాదు. ప్రజలను ధైర్యపరిచి పరలోకం వైపు విశ్వాసముతో, ధైర్యముతో, జయ జీవితముతో, జయ ధ్వనితో ప్రియులారా పరలోకం వైపు ప్రయాణం చేసేటువంటి వారు కావాలి. దేవుని సంఘంలో ఇలాంటి వారు కావాలి. కాలేబు లాంటి వారు కావాలి. వీళ్ళు కలవర పెట్టేవాళ్ళు, ధైర్యపరిచేవారు. ప్రాణం పోతున్న వ్యక్తిని చూసి భయపడడం కాదు, ధైర్యపరిచేవారు కావాలి. ధైర్యంతో పరలోకం పంపించేటువంటి వ్యక్తులు కావాలి. సమాధానం పొంది ధైర్యవంతులుగా ఉండి ఇతరులను కూడా ధైర్యపరిచి నెమ్మదిపరిచి ముందుకు నడిపించేవారు ఉందాం. వాటి గురించి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన పరలోకపు దైవమా, నీ బంగారు పరిశుద్ధ నామమున ప్రభు, ఈ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడిన వందనాలు. ఎంతో మంది జనములు కలవరపరిచేవారు, భయపెట్టించేవారు లోకంలోనూ క్రైస్తవ సమాజంలో కూడా ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని మంచి సమాచారం చేత ధైర్యపరిచి, బలపరిచి, నెమ్మదిపరిచి నీ రాజ్యం వైపు నడిపించడానికి మన ఒక్కొక్కరి కృప అనుగ్రహించి సహాయం ఇచ్చేయండి. బలపరచండి తండ్రి. ఇప్పుడు ప్రజలు బలంతో నింపి నడిపించుకొని రాజుగారి గురించి ప్రతి ఒక్కరు జీవించాలని ఆశ్రయించి మన వాక్యం ప్రజలు ఫలింపచేసి ఆమె గొప్ప చేస్తుంది. మేము చేసుకోమని ప్రత్యేకించి ఈ సంఘంలో విశ్రాంతి, నెమ్మది కలిగజేసేవారిని లేవనెత్తాలని ఉపదయించున్నాం. రాజు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమే, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడైనా మనందరిలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతోడే నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.